ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానించుకున్నటకు ప్రభు మనకిచ్చిన సమయమును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయనే చేయును. ఈ వాక్యములో భక్తుడైనటువంటి ఏబు సెలవిచ్చిన మాటలో మనము గ్రహించలేని గొప్ప కార్యములు మన ప్రభు చేస్తారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును బట్టి విశ్వసిస్తూ దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు చేయవాడు. ఊహించలేని గ్రహించలేని గొప్ప కార్యము. ఏబు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యముల గురించి తలంచుచున్నటువంటి మాటలు ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఈ రోజుల్లో మనము గమనిస్తే లోకములో ఏదో ఒక అకస్మాత్తుగా కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఊహించలేదండి ఇలా జరుగుద్దని, ఆశ్చర్యం కలిగేటట్లు అని మనుషులు వాళ్ళ దైనందిన జీవితంలో జరిగే వాటి గురించి తలంచుతూ ఉంటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఊహించలేని గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే లూకా సువార్తలో 1వ అధ్యాయములో 49వ వచనంలో కన్యక మరియ అయినటువంటి యేసుప్రభు వారి యొక్క వారిని గురించి గాబ్రియేలు దూత చెప్తున్నారు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేయను కనుక ఇది మొదలుకొని ఇదిగో నీవు అనేకమైన తరముల వరకు నువ్వు ధన్యురాలు అనిపించుకుంటావు. ఇక్కడ గమనిస్తే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేయటానికి ఈ భూమి మీదకి వచ్చారన్న సత్యము దూత అక్కడ చెప్తున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాల కొరకు ఎదురు చూసే ముందు యేసుక్రీస్తు కొరకు ఒక్కసారి మనసు పెట్టు. ఆయన నీతో ఏం చెప్తున్నారు, ఆయన నిన్ను ఏం చేయమన్నారు. నువ్వు గనక అది చేయటం ప్రారంభించబడినప్పుడు వాక్యం చెప్తున్న మాట, యేసయ్య ద్వారా నీకు ఎన్నో గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అంటానికి ఏమాత్రము కూడా సందేహమేమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షముగా గొప్ప కార్యములు చేస్తారు. 71వ కీర్తనలో 19వ వచనంలో, దేవా నీ నీతిని మహా ఆకాశములో ఉన్నతమైన గొప్ప కార్యములు చేయును. ఇక్కడ గమనించి ఏమంటున్నారంటే, నీ నీతిని ఆకాశంలో ఒక ఉన్నతమైన గొప్ప కార్యాలు చేయును అని చెప్తున్నారు. అవును కదా, ప్రభు ఈ సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు, ఏ కాలమునకు ఆ కాలం, ఏ పరిస్థితులకు ఆ పరిస్థితుల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు మన పక్షముగా చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి దేవుని యొక్క నీతి అంత శ్రేష్టమైనది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా దేవుడి యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 32వ వచనంలో చదివితే, దేవుడు భూమి మీద నరుల్ని సృజించిన దినములు మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునపటి దినములలో ఆకాశము యొక్క ఆ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు కూడా ఇట్టి గొప్ప కార్యములు జరుగును. చూడండి, సృష్టి ప్రారంభం నుంచి ఆ దినమును మొదలుకొని నేటి వరకు ఈ దిక్కు వరకు, ఆ దిక్కు మొదలుకొని ఈ దిక్కు వరకు కూడా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అనేది ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, వాక్యం చెప్తున్నటువంటి ఈ మాటల్లో సృష్టి ప్రారంభం నుంచి ప్రతి మనుషునికి ఒక గొప్ప కార్యాలు ప్రభు చేయటానికి, ఈ గొప్ప కార్యాలను చూడలేనటువంటి జనులు వారు
నానా విధమైనటువంటి పరిస్థితులు, నానా విధమైనటువంటి స్థితిగతులు వారి జీవితంలో మరి పొడచూపుతున్నందున దేవుడు చేసేటువంటి కార్యాలనేది వారు చూడలేకపోతారు. 2వ రాజుల గ్రంథంలో 8వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదివితే గెహజీ అడుగుతున్నారు. రాజు అయినటువంటి వ్యక్తి గెహజీని అడుగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 8వ అధ్యాయము 4వ వచనంలో రాజు అయినటువంటి రాజు దైవజనుడైనటువంటి ఆయన యొక్క పనితనం ఏంటి గెహజీతో మాట్లాడుచూ ఉండగా ఎలీషా గురించి చెప్తున్నారు. ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నీ కూడా నాకు తెలియచేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, అక్కడ గెహజీ చెప్తున్నాడు. ఎన్నని చెప్పమంటారండి? ఎలీషా చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్నని చెప్పమంటారు? అన్ని గొప్ప కార్యాలు చేశారు. అది ఎవరి ద్వారా అంటే అది ఎలీషా ద్వారా కాదు, ప్రజలకి దేవునికి మధ్యవర్తి దైవజనుడు. ఈ దైవజనుడు చెప్పిన ప్రతి మాటను ఎవరైతే విన్నారో, ఎవరైతే విశ్వసించారో, ఎన్నో విషయాలు గొప్ప కార్యాలు వారి జీవితంలో చూశారు. ఈరోజు కొందరు దేవుడు గొప్ప కార్యాలు కావాలంటారు, కానీ దైవజనుడు చెప్పే మాట కొందరు వినరండి, విని విడిచిపెట్టేవారుగా ఉంటారు. నయమాను కూడా మొదటిగా గర్వపడ్డాడు, కొన్నిసార్లు ఉద్రుడయ్యాడు, కోపంతో ఉద్రేకంతో నిలిచినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తనతో పాటు ఉన్న వ్యక్తి కూడా చెప్తున్న మాట, ఆయనేమి వెండి బంగారములు వెలగలిగిన వాటిని నిన్ను అడగట్లేదు, నిన్ను చేయమని చెప్పలేదు, కానీ యోర్దాను నదిలో దిగి 7 మార్లు ములుగు అని చెప్పినప్పుడు, మరి ఎప్పుడైతే ఆ దైవజనుడు చెప్పిన మాట విని ఇదిగో చక్కగా ఆ యోర్దాను నదిలో దిగినప్పుడు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి అతని రోగానికి స్వస్థత వచ్చింది. కాబట్టి ఈరోజు నీవు గొప్ప కార్యాలని మనుషుల వైపు చూస్తున్నావేమో, దైవజనుడు నోట మాట దేవుని మాట ఉంచాలి. దైవజనుడు అనేది దేవునికి మనుషునికి ఒక మధ్యవర్తి. ఆ గొప్ప కార్యాలు చూడాలంటే మొదటిగా దేవుడు మాట పంపుతారు. దేవుడు మాటను విశ్వసించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయటానికి ఆయన మనకు సమీపముగా ఉన్నారు అంటానికి ఏమాత్రం కూడా సందేహమేం లేదు. చూడండి, కీర్తన గ్రంథములో 126వ కీర్తనలో 1వ వచనంలో మీరు చదివితే, సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెర నుండి రప్పించబడును. మొదటిగా ఎప్పుడైతే దేవుని యొక్క సంఘ సహవాసంలో ఉంటారో లోకములో ఉన్నటువంటి చెర నుండి విడిపించబడతారు. మొదటిగా అనుభవం ఏముండాలంటే దేవుడితో వారికి ఉన్నటువంటి ఆ అనుభవాలు ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. రెండో విషయంలో, మనము కలగనిన వారం వలె ఉంటిమి ఒకప్పుడు, ఇప్పుడేమో మన నోటి నిండా నవ్వు ఉంచెను. మీరు గమనించాలి, మన నోటి నిండా నవ్వు ఉంచెను. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభు చేశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం సెలవిచ్చిన మాటల ప్రకారముగా రాయబడినటువంటి విషయములు ఇక్కడ మనం చూసినట్లయితే, ఎవరైతే ఆ సియోనులోనికి వచ్చి ప్రభుతో నిబంధన చేసుకుంటారో వాక్యం చెప్తున్న మాట, దేవుడు వారి పక్షముగా వారి నోటి నిండా నవ్వు ఉంచి, ఇంతకుముందు కలగనిన వారుగా ఉన్నారు, వారి కలలు నెరవేరినట్లుగా వాక్యం చెప్తున్నమాట. కాబట్టి వాక్యములో ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము గ్రహించలేని గొప్ప కార్యాలు మనం చూడాలంటే మొదటిగా యేసు ప్రభు వారి లోకానికి గొప్ప కార్యాలు చేయటానికి వచ్చారు. రెండోది, మనం గమనించినట్లయితే దేవుని యొక్క సేవకుల మాట ఎవరైతే వింటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. మూడో విషయంలోకి వచ్చినట్లయితే, సంఘ సహవాసముతో ఎవరైతే వారు నిలిచి ఉంటారో వారు గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూస్తారు. ఈరోజు నీ నోటి నిండా నవ్వుంచేటట్లుగా చేయగలిగిన గొప్ప కార్యమును ఈ దినము దేవుడు నీకు చేయబోతున్నారు. కాబట్టి విశ్వసించి దేవుని వాక్యానికి లోబడి ఉండు. అట్టి కృప దేవుడు నీకు కలుగు చేసి ఆయన గొప్ప కార్యములు నీలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీ సన్నిధిలో ఈ వాక్యమును బట్టి మాతో మాట్లాడుతున్నారు. వినిన ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితములు ఇంకా కృంగి నలిగిపోయి ఉన్నారేమో వారిని మీ వైపు త్రిప్పి మీ వాక్యము చేత వాళ్ళ హృదయములో నాటబడి
మీగో వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆలకించు నాయన. వారి జీవితంలో గొప్ప కార్యములు ఈ సన్నిధిలో జరిగించమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు నీకే పొందుకో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ